వెల్కమ్ బ్యాక్ టు మామా మజాకా. एक मिनट मामा. హలో కోనే? హలో అఫ్రీది, నేను జగన్ని మాట్లాడుతూ ఉన్నాను. మొన్న మా వాళ్ళు కొట్టిన నాటుకొట్టుడికి వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు స్పష్టంగా ఒకటి అర్థమవుతూ ఉంది. మీరటు ఇంటికి వెళ్ళలేక ఇటు వరల్డ్ కప్ కంటిన్యూ చేయలేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో నాకు తెలుస్తూ ఉంది. అందుకే మిమ్మల్ని ఓదార్చడానికి నేను వస్తూ ఉన్నాను. సాబ్, మాది టీం పాకిస్తాన్ వెళ్ళాలంటే వణుకుతుంది సాబ్. మీది చేతి స్పర్శ మాకి తగిలితే మాకి జోషి వస్తుంది సాబ్. మీది చేతి స్పర్శ हमारा पाकिस्तान में बहुत पॉपुलर है साहब. ఏంటి అఫ్రీది, నా లెవెల్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిందా? మీది చేతి స్పర్శ తగిలితే ఎంతటి వారికైనా ఓదార్పు వస్తుందంట సాబ్. ఒక్కసారి వచ్చి ఓదారిస్తే మేము హాయిగా ఫీల్ అవుతాం సాబ్. అయితే సరే, నేను ఆస్ట్రేలియా వస్తూ ఉన్నాను. మంచి మంచి బ్యానర్లు కట్టించండి. మీది మా దగ్గరికి వచ్చేసరికి మేమంతా బాధతో ఏడుస్తూ ఉంటాం సాబ్. జరూర్ ఆనా సాబ్. గగనపు వీధి వీధి వనసబండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. గగనపు వీధి వీడి వలస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. పాకిస్తాన్కి వెళ్తే మీకు తన్నులు తప్పవు. ఇప్పుడు మీరు వెస్టిండీస్ చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయారు. ఈ 4 రోజులు నా ఓదార్పును తలుచుకొని బాగా ఆడండి. సాబ్, ఓడిపోవడం మాకు కొత్త కాదు సాబ్. కానీ ఇప్పుడు భారత్ మీద ఓడిపోయినందుకు మా ఇంట్లో ఉన్న టీవీని తీసుకెళ్లి మురికి కాలువలో పడేసినారంట సాబ్. బాధపడక అఫ్రీది, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో టీవీ కూడా పగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను ఇంతే బాధపడ్డాను. ఏంటి సాబ్, మీది చిత్తుగా ఓడిపోయినారా? అవునా అఫ్రీది, ఆ బాధను మర్చిపోవటానికే ఈ ఓదార్పు యాత్రలు చేస్తూ ఉన్నా. నాదొక రకమైన ఓదార్పు, మీది ఇంకొక రకమైన ఓదార్పు. ఫైనల్గా మంది ఆత్మీయ స్పర్శ. సాబ్, మాది ఓడిపోయినందుకు మీరు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చినారు. మరి మీది ఓడిపోయినప్పుడు మీకు ఏడుపు వస్తుంది కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు ఓదార్చినారు సాబ్? చూడఫ్రీది, నేను మనిషినే, నాకు ఏడుపు వస్తుంది. అలా ఏడుపు వచ్చినప్పుడు ఒంటరిగా నేనే ఏడుస్తూ నేనే ఓదార్చుకుంటాను. ఏపీ తెలంగాణలో ఇంతమంది కన్నీళ్లు తుడిచే మీరు కూడా ఏడుస్తారా సాబ్? నాంపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. రండి, ఒక్కొక్కళ్ళుగా ఓదారుస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఏంటి అఫ్రీది, మళ్ళీ వచ్చావు?
నేను ఒక్కసారి ఓదార్చితే చాలు ఎంతటి బాధైనా ఇట్టే పోతుంది. బౌలింగ్ బ్యాటింగ్ ఏది సరిగ్గా చేయలేదు సాబ్, అందుకే చాలా దుఃఖంగా ఉంది సాబ్. హృదయమా పెనగిరాకుమా ఆటమన్నించుమా. ఏంది జగను పోయి పాకిస్తాన్ టీంను ఆధారిస్తున్నావు? అయ్యా, ఎవరు బాధలో ఉన్నా సరే కొయ్ కొయ్ కొయ్యమంటూ వెళ్ళి వాళ్ళని ఓదార్చడం మాత్రమే నాకు తెలుసు. నిన్ను ఎట్టాగే వదిలేస్తే సిరియా, లిబియా, ఇరాకు, ఐసిస్ బాధితుల్ని కూడా ఓదార్చేటట్టున్నావుగా. తీవ్రవాదులు కాకుంటే చాలు, మంచి మనసుకు నా స్పర్శ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. నువ్వు గ్యాప్ ఇస్తే వీళ్ళని ఓదార్చి ఏపీలో రైతు భరోసా యాత్ర చేసుకుంటాను. వీళ్ళకు కూడా పాపం ఇంకో మ్యాచ్ ఉందట. పోయి భలే పని పెట్టుకున్నావుగా. నువ్వెంత ఓదార్చినా వాళ్ళు పాకిస్తాన్లో అడుగు పెట్టగానే టాప్ టు బాటం పగిలిపోద్ది. ఇక వదిలేయి, సరదా కోసం చేశా, ఏమనుకోబాకండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, సిటికిన్నరలో వచ్చేస్తా.